సో హెపటైటిస్ బి రావడానికి అంటే మెయిన్ కారణాలు ఏంటంటారు? అంటే జనరల్గా ఏ వైరస్ అయినా ఏ ఇన్ఫెక్షన్ అయినా రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అది మనం చేసుకున్నవైనా అయి ఉండొచ్చు, లేదా జెనెటికల్గా అయినా వస్తూ ఉండొచ్చు. ఈ హెపటైటిస్ బి అనేది ఎలా వస్తుంది? ఇది జెనెటికల్గా ఏమి ఉండదండి, కాకపోతే దీనికి రూట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్. అదొక వైరస్, ఎస్పెషల్లీ అదొక డిఎన్ఏ వైరస్. డిఎన్ఏ వైరస్ అని స్పెసిఫిక్ ఎందుకు చేస్తున్నానంటే మనకు కూడా ఉండేది డిఎన్ఏ. సో మన డిఎన్ఏ ఆ డిఎన్ఏ కలిసే అవకాశం ఉంటుంది. సో మామూలుగా ఇది మన బాడీలోకి రావడానికి 5 కారణాలు ఉంటాయి. ముఖ్యమైన కారణం తీసుకున్నట్టయితే పుట్టినప్పుడు ఒక మదర్ నుంచి చైల్డ్కి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం డెలివరీ అప్పుడు ప్రతి ఒక్క విమెన్కి కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ మెటర్నల్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అంటారు. సెకండ్ రీజన్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇంజెక్షన్స్. మామూలుగా ఏంటి అని అంటే ఈ ఇంజెక్షన్స్ అనేటివి మామూలుగా మనకు ఇప్పుడు వీఆర్ యూజింగ్ డిస్పోజబుల్స్. ఒక 20 years క్రితము అది అంటే లైక్ బాయిల్ చేసి రీయూజ్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఆ స్టెరిలైజేషన్ అంటే ఆ బాయిల్ చేయడం అనేది సరిగ్గా చేయలేదనుకోండి, సో అక్కడ నుంచి ఒక్కొక్కరికి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం గమనించినట్టయితే ఇప్పుడు కూడా మన రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ అది ఎలా అంటే ఒక పాకెట్స్ లాగా అక్కడక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే గద్వాల్ దగ్గర, లేదంటే మిర్యాలగూడ దగ్గర, లేదు అని అంటే తెలంగాణ ఉత్తర తెలంగాణలో మంచిర్యాల వైపు ఇటువైపు ఇవన్నీ ఏంటంటే కొంచెం పాకెట్స్లా ఎక్కువగా ఉంటాయి. అంటే ఎందుకు ఉంటాయి అని అంటే మోస్ట్లీ ఇంజెక్షన్సే వాటికి కారణం అని అనుకోవచ్చు. దట్ ఈస్ సెకండ్ రీజన్. మూడోది ఏంటి అని అంటే సెక్స్ ద్వారా రావటం. కానీ సెక్స్ ద్వారా రావటం అనేది చాలా లీస్ట్ పాసిబుల్, తక్కువ పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే డైరెక్ట్ సెక్స్ వల్ల కానీ దీనివల్ల కానీ రాదు. సహజంగా మన జెనెటల్ పార్ట్స్ మీద ఏదైనా బ్లడ్ స్పాట్ ఉండి ఫిమేల్ జెనెటల్ పార్ట్లో కూడా బ్లడ్ స్పాట్ ఉంటే అప్పుడు ట్రాన్స్మిట్ అవుతుంది తప్ప డైరెక్ట్గా రాదు. సో స్కిన్ టు స్కిన్ యూజువల్గా రాదు. సహజంగా ఏంటనంటే సెక్స్ ద్వారా కూడా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నాలుగోది వచ్చేటప్పటికి టాటూయింగ్. ఇప్పుడు చాలా ఫ్యాన్సీ అయిపోయింది, బట్ టాటూయింగ్లో కూడా చాలా రిస్క్ ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళు నీడిల్స్ అన్నీ చేంజ్ చేస్తున్నారు, బట్ గమనించినట్టయితే దాన్ని కొన్నిసార్లు మనం రీయూజ్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ ఇంకొకటి నాకు కొంచెం సిగ్నిఫికెంట్గా అనిపించేది ఏంటి అని అంటే కటింగ్ షాప్స్లో బ్లేడ్స్ కూడా. ఇప్పుడు ఏంటంటే మనం చాలా మటుకు బ్లేడ్స్ అనేటివి వి చేంజ్ అంటే ప్రతి ఒక్కరు చేంజ్ చేస్తారు. కానీ గమనిస్తే ఆ షాఫ్ట్కి ఏదైనా బ్లడ్ అంటింది అనుకోండి, అంటే బ్లేడ్ హోల్డ్ చేసేదానికి ఈ వైరస్ అంత ఈజీగా డెటాల్లో పెడితే చచ్చిపోయేది కాదు. సో కాబట్టి దానివల్ల ఏంటంటే ట్రాన్స్మిషన్ రేట్ అనేది అవుతుంది. సో నాకేమనిపిస్తుంది అంటే ఈవెన్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ ఓన్, ఎవరి బ్లేడ్ కిట్, ఎవరు షేవింగ్ కిట్ కానీ ఎవరి కటింగ్ కిట్ కానీ వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటే దట్ విల్ ప్రివెంట్ స్ప్రెడ్ అనమాట. సో ఇందాక మీరు చెప్పినట్టు సార్, ఇప్పుడు డిస్పోజబుల్ అనేవి వచ్చాయి, ఒకప్పుడు రీయూజ్ చేసేవాళ్ళు ఇంజెక్షన్స్ అనేవి ఏవైనా కూడా. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ రేట్ తగ్గింది అనుకోవచ్చు. డెఫినెట్గా కూడా. అంటే ఇప్పుడు ఏంటంటే న్యూ ఇన్సిడెన్స్ అనేది తక్కువ ఉంది, బట్ ప్రివలెన్స్ అంటే ఒకప్పుడు తయారైనటువంటి ఆల్రెడీ వైరసెస్ ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు 2000 కంటే ముందు పుట్టిన వాళ్ళు అంటే 99, 98, 87, 85 అట్లా మీరు పుట్టిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు, ఎస్పెషలీ ఇప్పుడు చూసుకుంటే దే విల్ బి అరౌండ్ 40s and 50s ఆర్ లేట్ 30s. వీళ్ళు యూజువల్గా ఏంటి అని అంటే వీళ్ళందరూ కూడా ఒక్కసారి స్క్రీనింగ్ చేయించేసుకోవాలి. స్క్రీనింగ్ అంటే ఒక హెపటైటిస్ బి టెస్ట్ ఒకటి చేయించేసుకున్నారు అనుకోండి, అది గవర్నమెంట్లో ఫ్రీగా జరుగుతుంది. చాలామంది సోషల్ క్యాంపెయిన్ కూడా రన్ చేస్తున్నారు. అండ్ దాన్ని డిటెక్ట్ చేయటం వల్ల మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అది డిటెక్ట్ అయిపోయింది అనుకోండి, అది లేదు అని అంటే దానికి మనం వ్యాక్సిన్ అనేది వేసుకోవచ్చు. వ్యాక్సిన్ అనేది దట్ విల్ ప్రొటెక్ట్ అస్, మనల్ని ఫ్యూచర్లో హెపటైటిస్ బి రాకుండా కాపాడుతుంది. సో అట్లా మనం స్క్రీనింగ్ చేసుకొని ఆ తర్వాత హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాలి.